హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయోష్ డైరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఎక్సైట్మెంట్ ఎందుకంటే మేము ఈ వీక్ గోవా ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఈ వీక్ గోవా వెళ్తున్నాము. సో నేను ఇప్పటివరకు గోవా వెళ్ళలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట నేను గోవా ట్రావెల్ చేసేది. సో మోస్ట్లీ ఎక్సైటెడ్ పార్ట్ ఏంటంటే దూద్సాగర్ వాటర్ ఫాల్ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్. సో మేము అది కూడా కవర్ చేస్తున్నాము ఈ ప్యాకేజ్లో. సో దూద్సాగర్ వాటర్ ఫాల్ గురించి మనం ఇన్స్టా రీల్స్ షార్ట్స్లో చూసి నాకు అనిపించింది నేను ఎప్పుడు వెళ్తానా దూద్సాగర్ అని చెప్పేసి. సో ఎక్సైట్మెంట్ అందుకు దూద్సాగర్ వాటర్ ఫాల్. అండ్ మోర్ ఎవర్ మేము ఏమంటే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. మేము, మా కో సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళు, మా సిస్టర్ ఇంట్లో వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. సో ఒక టెంపో అయితే బుక్ చేసుకున్నాం. హ్యాపీగా టెంపోలో ఎంజాయ్ చేసుకుంటూ అందరం కలిసి వెళ్తాం అనమాట. సో ఈ వీడియో ఏంటంటే నేను వాట్ ఆర్ ద లైక్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్స్ విచ్ వి నీడ్. అంటే మనం ట్రావెల్లో యూజువల్ అందరికీ తెలిసిందే ఏం ప్యాక్ చేసుకుంటామో. సో నేనేం ప్యాక్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనకు మెయిన్ థింగ్ ఏంటి, ఇప్పుడు బ్రషెస్. సో బ్రషెస్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం టూత్ పేస్ట్ అది క్యారీ చేస్తున్నాము. అండ్ మోస్ట్ నార్మల్గా వచ్చేసి ఇంకా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో మనకి బీచ్లో అయితే సన్ స్క్రీన్ మస్ట్ కదా. సో సన్ స్క్రీన్ పెట్టుకున్నాను అండ్ రెగ్యులర్ మాయిశ్చరైజర్. అండ్ నార్మలీ ఇంకా వచ్చేసిన మన రెగ్యులర్ లేడీస్ మేకప్ కిట్ ఒకటి. పెద్దగా మేకప్ ఏం వేసుకొని జస్ట్ రెగ్యులర్గా నార్మల్ ఫౌండేషన్, కాంపాక్ట్, మస్కారా, అంతే నా స్టఫ్. అండ్ మోస్ట్లీ ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈవెన్ సేఫ్టీ పిన్స్ కూడా క్యారీ చేస్తాను. ఎందుకో తెలియదు, బెటర్ సేఫ్టీ పిన్స్ ఉంటే బెస్ట్ కదా. ఎందుకంటే అప్పుడప్పుడు చెప్పులు తెగిపోతే తెలియదు మనకి, చెప్పులు తెగిపోతే ఉండడానికి అని చెప్పేసి సేఫ్టీ పిన్స్ ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను అది. అండ్ ఇంకా అందరికీ తెలిసిందే మెడిసిన్స్ క్యారీ చేస్తాము మనము. డోలో, క్రోసిన్ అయితే ఎలాగో చేస్తాము. అండ్ వాటితో పాటు ఏంటంటే నేను మస్కిటో రెపెలెంట్ స్ప్రే, ఇదైతే మస్ట్ అనమాట. తెలియదు కదా ఒక్కొక్కసారి అక్కడ దోమలు ఉంటాయి ఎందుకని చెప్పేసి జస్ట్ మస్కిటో రెపెలెంట్ కూడా క్యారీ చేస్తాను. అండ్ మోస్ట్లీ ఇన్హేలర్, కొంచెం రిలీఫ్ ఉంటుంది కోల్డ్ ఏమన్నా ఉంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను క్యారీ చేసేది జిందా తిల్స్మాత్. సో నేను జిందా తిల్స్మాత్ ఎందుకు క్యారీ చేస్తానంటే నాకైతే ఇది పెద్ద లైఫ్ సేవర్ లాగా ఫీలింగ్ అనమాట. జస్ట్ కోల్డ్ ఉన్నా మనకి కాఫ్ ఉన్నా ఏంటంటే ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ 100 ml వాటర్లో ఇది వేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ కాటన్కి పెట్టుకున్న ఇన్హేల్ చేసినా చాలా బాగుంటుంది. అంటే హెడ్ఏక్ ఏమైనా ఉంటే పోతుంది. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది జిందా తిల్స్మాత్. ఈవెన్ కోల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఒక జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ జిందా తిల్స్మాత్కి ఒక చిన్న కాటన్ బాల్కి అలా వేసేసి ఒక డ్రాప్ ఇయర్స్లో పెట్టుకుంటాను. సో నాకు ట్రావెల్ కార్ సిక్నెస్ అనమాట. ఎందుకంటే యూజువల్లీ కార్లో వెళ్తుంటే అస్సలు పడదు. సో అప్పుడప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఒక 1 డ్రాప్ కాటన్కి పెట్టేసుకొని ఇయర్స్లో పెట్టేసుకుంటాను. నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇదైతే జిందా తిల్స్మాత్ అయితే మస్ట్ అండి క్యారీ చేయడం. సో మీరు కూడా జిందా తిల్స్మాత్ పెట్టుకోండి. అంటే ఇట్స్ బెస్ట్ థింగ్ అనమాట జిందా తిల్స్మాత్ క్యారీ చేయడం అనేది. అండ్ నార్మల్ జస్ట్ కాటన్, చిన్నపిల్లలు ఉంటే మళ్ళీ కోల్డ్ చలికి ఏమన్నా అవ్వకుండా జస్ట్ కాటన్ క్యారీ చేస్తాను. మనం ఇయర్స్లో పెట్టుకుంటే బెస్ట్. అండ్ వాట్ ఎల్స్, నార్మల్ మెడిసిన్స్లో అయితే డోలో, క్రోసిన్, స్టమక్ అప్సెట్ ఉండడానికి నార్మల్ ట్యాబ్లెట్. అండ్ హెయిర్ కేర్కి వచ్చేసి జస్ట్ నేను ఏంటంటే లివ్ ఆన్ ది హెయిర్ స్ప్రే సిరమ్ క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే బీచ్కి వెళ్తున్నాం కదా, యూజువల్లీ అక్కడ చాలా స్వెట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఆ స్వెట్కి ఎట్లా మనం హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రిజీ హెయిర్తో అలా ఉండలేము కదా, ఫొటోస్ బాగా రావు యూజువల్లీ. సో అందుకని చెప్పేసి నేను లివ్ ఆన్ స్ప్రే కూడా క్యారీ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చార్జర్ మనకు మస్ట్, అది తెలిసిందే. అండ్ ఎట్ ద సేమ్ టైం పవర్ బ్యాంక్. సో పవర్ బ్యాంక్ కూడా ఉండాలి మనకి. సో ఇదొకటి పెట్టేసుకుందాం. అండ్ ఎనీహౌ మనం కోమ్ అవన్నీ ఎలాగో క్యారీ చేస్తాము, అది ఓకే. సో నార్మల్గా నా రెగ్యులర్ మన స్టిక్కర్స్, క్లిప్స్ కావడానికి ఇంకొకటి చిన్న పౌచ్ లాగా పెట్టేసుకున్నాను. అండ్ సో ఇదైతే యాక్చువల్లీ నాకు చాలా బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే అన్నీ దీంట్లోనే పెట్టేసుకొని జస్ట్ ఇది ఒకటి ఇలా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను మీషోలో పర్చేస్ చేశాను. సో ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు బాగుంటుంది. అంటే అన్ని పౌచెస్ క్యారీ చేయలేము కదా, ఊరికే అలా ఇలా ఉంటుంది. ఏదైతే అన్నీ ఒకే దగ్గర ఉంటాయని చెప్పేసి జస్ట్ ఇలా ఒకటి రోల్ చేసేసుకొని మనం
ఇలా పెట్టుకుని ఇట్ సైడ్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బటన్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. యా, ఇలా పెట్టేస్తే సరిపోతుంది, బాగుంటుంది. సో ఇది మన ప్యాకేజ్ అయితే రెడీ అయిపోయింది. సో రెగ్యులర్ మనకు కావాల్సిన స్కిన్ కేర్, హెయిర్ కేర్, నార్మల్ మెడిసిన్స్ అయితే ఇదైతే డన్. యా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఏంటంటే యా, సో డ్రెస్సెస్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో డ్రెస్సెస్ ఇప్పుడు నో కుర్తీస్ ఎట్ ఆల్. సో గోవా అనేసరికి మనకి ఏమనిపిస్తుంది, మోస్ట్లీ మెయిన్గా యా డ్రెస్సెస్ బాగుంటాయి కదా బీచ్ వేర్కి అలా. సో నేనైతే ఈసారి ఓన్లీ డ్రెస్సెస్ క్యారీ చేస్తున్నాను. సో మాది యాక్చువల్లీ వచ్చేసి ఒక 4 days ట్రిప్. సో నేను 5 days 5 డ్రెస్సెస్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నార్మల్గా సో మళ్ళీ ఈవినింగ్కి కావాల్సిన వెయిట్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నార్మల్ ఒక 2 జీన్స్ అలా పెట్టుకుంటున్నాను, తల్లి ఇన్ కేస్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి. సో మన లేడీస్ మనం ఏంటంటే మన 4 days ట్రిప్ అంటే యూజువల్లీ 4 డ్రెస్సెస్ క్యారీ చేయం కదా, యూజువల్లీ దానికన్నా ఎక్కువే క్యారీ చేస్తాం. నేనైతే అంతే అండి. ఏమో ఇన్ కేస్ ఒక 2-3 డ్రెస్సెస్ ఉంటే బెస్ట్ కదా మనకి. ఫొటోస్ ఊరికే ఒక్క డ్రెస్ వేసుకొని త్రూ అవుట్ ద డే ఆ డ్రెస్ అలా అదే ఫోటో, అన్ని ఫొటోస్లో అదే డ్రెస్ వస్తుంది. సో ఇఫ్ ఆల్ మనకు టైం ఉంటే మళ్ళీ ఈవినింగ్ రూమ్కి వచ్చి మన డ్రెస్ మార్చుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇంకో డ్రెస్ వేసుకొని ఫొటోస్ అయితే బాగుంటుంది కదా. సో యూజువల్లీ నేనైతే కొంచెం ఒక 2 pairs అన్న ఎక్స్ట్రా పెట్టుకుంటాను, 2-3 pairs అన్న ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాను. సో మీరు కూడా అంతేనా? ఉంటే జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ కొంచెం ఏంటంటే వన్ మోర్ థింగ్, కుర్తీ కూడా పెట్టుకుంటున్నాను ఇన్ కేస్. అంటే నాకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా రీల్స్ చేద్దామని చెప్పేసి. సో నాకు బీచ్లో అక్కడ రీల్స్ చేయడం బాగుంటుంది కదా, డ్యాన్స్ యూజువల్లీ చేయాలని. సో టైం ఉంటే చేద్దాం, లేకపోతే లేదు. సో అందుకని చెప్పేసి కుర్తీ కూడా పెట్టుకుంటున్నాను. శారీ కూడా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ వద్దులేండి, ఇంకంత టైం ఉండదు. అంటే మనకు లేడీస్కి ఏంటి, మోస్ట్లీ పిక్స్ బాగా రావాలి, వీడియోస్ ఉండాలి, అంటే మెమరీస్ అండి అంతే మనకి. సో మా ఇంట్లో నాకు ఎంత సపోర్ట్ ఉంటుందో తెలియదు. యూజువల్లీ వాళ్ళైతే పెద్దగా సపోర్ట్ చేయరు పిక్స్కి, వీడియోస్కి. బట్ నేను ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన ఫొటోస్ దిగితే ఏమవుతుంది, ఒక్కసారి మనం బ్యాక్ తిరిగి ఫొటోస్ చూసుకుంటే, వీడియోస్ చూసుకుంటే ఆ మెమరీస్ అని ఒక్కసారిలో ఫ్లాష్ అయిపోతాయి, రైట్? సో నాకైతే మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వీడియోస్ కానీ కొంచెం ఫొటోస్ కానీ మంచిగానే తీసుకుంటానండి. సో అది దాని గురించి. సో ఇంకా సో ప్రస్తుతానికి అయితే స్కార్ఫ్ కూడా పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడైతే హ్యాట్ అయితే లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పర్చేస్ చేయాలి హ్యాట్. సో స్కార్ఫ్ అంటే యూజువల్లీ ఎండగా ఉంటే పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడైతే మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో హ్యాండ్ బ్యాగ్లో కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, నేనైతే యూజువల్లీ హెడ్సెట్ కూడా క్యారీ చేస్తాను, ఇయర్ పాడ్స్. బెటర్ బోర్డ్ కొట్టినప్పుడు ఎప్పుడన్నా అలా జర్నీలో ఉంటాం కదా అప్పుడప్పుడు, సో మ్యూజిక్ వినడానికి కోసం అని చెప్పేసి. అండ్ శానిటైజర్ మస్ట్, నార్మల్ లిప్ బామ్, ఇంకా ఒక 1 pair ఆఫ్ సన్ స్క్రీన్ బ్యాగ్లో కూడా పెట్టుకుంటే బెస్ట్. షేడ్స్ మస్ట్ మనకి, షేడ్స్ కూడా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. సో హ్యాండ్ బ్యాగ్లో మర్చిపోయాను, మాస్క్ మస్ట్. సో యూజ్ అండ్ త్రూ క్యారీ చేస్తే బెటరు. ఒక 10 మాస్క్ అలా క్యారీ చేస్తున్నాను, ఇది కూడా హ్యాండ్ బ్యాగ్లోనే. అండ్ సో అయిపోయిందండి. సో హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ, అండ్ ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ అక్కడ వీడియోస్ మేము 3-4 days ట్రిప్ కదా మరి. సో మంచి మంచి వీడియోస్ తీసి ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ అవి కూడా చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, నమస్తే.